హాయ్ అండి. ఈ జిమ్మిచు శారీస్ ఎంత బావుంటాయో చూడడానికి, కట్టుకోవాలంటే కూడా అంతే కష్టంగా ఉంటాయి కదా! మా కస్టమర్ అయితే ఈ శారీ కట్టుకోవడానికి వీలు కావట్లేదని చెప్పి దీన్నైతే బాటమ్ పార్ట్ లెహంగా అయితే స్టిచ్ చేయమని చెప్పారు. శారీ మొత్తం అయితే ఇలాగా కట్ వర్క్ అయితే వచ్చింది. కట్ వర్క్ వచ్చింది కదా! కింద ఫ్రిల్స్ పెట్టేలా పెట్టనా అంటే వద్దు కట్ అయినా పర్వాలేదు. నాకైతే అంబ్రెల్లా కటింగ్ కావాలని చెప్పారు. ఇంకా శారీ విషయానికొస్తే శారీ అయితే హాఫ్ వరకు ఇలాగ బుట్టీస్ వచ్చినాయి చమ్కీస్ లాగానే. అండ్ కట్టు చెంగు మాత్రం ఇలా ప్లెయిన్‌గా వచ్చింది. అంబ్రెల్లా కటింగ్ కదా! దీంతో చాలా తలకాయ నొప్పి. దీనికోసం అయితే నేను 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఓన్లీ బాటమ్ పార్ట్ కోసం కాబట్టి 3 మీటర్స్ సరిపోద్ది. నార్మల్‌గా అయితే శారీలో వచ్చిన బార్డర్‌కొచ్చేసి కిందైతే యాడ్ చేసుకోవచ్చు మనం. కానీ ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే శారీ కదా! అలా యాడ్ చేస్తే చిరాకుగా ఉంటది. బాగోదు అస్సలని. అందుకని చెప్పి వద్దన్నాను. తను కూడా సరే అన్నది. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇలా అంబ్రెల్లా కటింగ్ ఉన్న వాటికి నియర్లీ 7-8 మీటర్స్ అయితే లేస్ పట్టుద్ది. లేస్ అయితే తీసుకుంటాను అటాచ్ చేద్దురు అన్నారు. సరే అని చెప్పాను. ఇంకా దీనికైతే టాజిల్స్ అటాచ్ చేయడానికైతే బార్డర్‌ని కట్ చేసి ఇలా స్టిచ్ చేశాను నేను. ఈ టాజిల్స్ అటాచ్ చేసిన తర్వాత లెహంగా లుక్కే మారిపోయింది. నాకైతే భలే నచ్చేసింది. దీనికి జిగ్‌జాగ్ చేయలేదు ఇంకాని. జిగ్‌జాగ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉన్నదనమాట. ఈ డ్రెస్‌కైతే నేను వైర్‌తో జిగ్‌జాగ్ చేయలేదు. నార్మల్‌గా చేశాను. ఎందుకంటే తర్వాత లేస్ అయితే అటాచ్ చేయాలి. సో, వైర్‌తో చేస్తే అంత లుక్ బాగుండదు. అందుకని నార్మల్ థ్రెడ్‌తోనే చేశాను. టాజిల్స్ చూడండి లుక్ ఎంత బాగుందో. ఇక్కడ నేనైతే శారీలో వచ్చిన కట్ వర్క్‌ని అయితే నడుం దగ్గర ఇలా అటాచ్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చేలాగా ఫ్రంట్ నార్మల్‌గా ఉండేలాగా స్టిచ్ చేశాను. వైర్‌తో కాకుండా నార్మల్‌గా జిగ్‌జాగ్ చేసిన బౌన్సీ గర్ల్ డ్రెస్ లుక్ అయితే భలే ఉంది చూడండి. ఈ డ్రెస్‌కైతే నేను 300 చార్జ్ చేశాను. డ్రెస్ లుక్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.